విజయవాడ నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్ వాటర్ డ్రైను అన్ని సగం సగం చేసి ఉండటం వల్ల వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద రాని దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. స్టార్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్టర్ నుంచి పంపించేసి ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షం నీళ్ళతో రోడ్లు మిగులుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు ముఖ్యమైన పనిగా తీసుకుని కార్పొరేషన్లో వచ్చే నిధులు ఎక్కువ భాగం అండర్ గ్రౌండ్ డ్రైన్ ఖర్చు పెట్టి తద్వారా అండర్ గ్రౌండ్ డ్రైన్ నుంచి ప్రజల్ని దాని యొక్క బాధల నుంచి విముక్తి చేయాలని ఒక కంకణంతో ముందుకు వెళ్తాను. అందుకే ప్రతి రోడ్లు కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే కాలనీ వాసులు వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైన్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో అవన్నీ కూడా నోట్ చేసుకుని దీనికి సంపులు కానివ్వండి లేకపోతే కలెక్టింగ్ పాయింట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకదానికి అనుసంధానం చేసుకుని పర్ఫెక్ట్గా వెళ్ళేటట్టుగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి కొత్తగా కమిషనర్ గారు కూడా వచ్చారు. పాత కమిషనర్ గారు కూడా చాలా చోట్ల ఆయన నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కొత్త కమిషనర్ గారు ఆయనతో చర్చించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. 4వ డివిజన్లో గల వెంకటేశ్వర నగర్ కాలనీలో శాసనసభ్యులు గద్దె రామోహన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో పర్యటించడం జరిగింది. ఈ రోజున ఈ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నాయి. ముఖ్యంగా 3 సమస్యల మీద ఈ రోజున స్థానికులు దృష్టి తీసుకొచ్చారు. ఒకటి కుక్కల బెడద వలన పాదచారులు కానివ్వండి లేకపోతే వెహికల్ మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది ఒకటి తీవ్రమైనటువంటి బెడదగా ఉంది. రెండవది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏమాత్రం వర్షం వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఈ వెంకటేశ్వర నగర్లో ఉన్నటువంటి 7-8 మాన్యువల్స్ అన్ని కూడా విపరీతంగా పొంగటం 4-5 రోజుల వరకు కూడా నీళ్లు రోడ్డు మీద ఉండి దుర్వాసనకి అనారోగ్య కారణానికి కూడా హేతు అవుతా ఉంది. దీనికి కారణం ఏంటంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరి ఈ శివారు ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయటం, ఆ రోజుల్లో ఉన్నటువంటి పైప్ లైన్లు ఈ రోజున జనాభా పెరగడం వలన సప్లై లాగలేకపోవడం, అదేవిధంగా సంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో మరి ఫిలిం నగర్ కాలనీ కానివ్వండి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ కానివ్వండి లేకపోతే మన భారతీనగర్ కానివ్వండి ఈ సంప్ హౌస్లో ఉన్నటువంటి మోటార్లు విజయనగర్ కాలనీలో కానివ్వండి మోటార్ల కెపాసిటీ చాలక పంపింగ్ కెపాసిటీ సరిపోవట్లేదు. సంప్ హౌస్లో ఉన్నటువంటి మోటార్ల యొక్క కెపాసిటీని ఎంబటే పెంచాలని కూడా మీకు మనవి చేస్తా నగరపాలక సంస్థ అధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా రోడ్ల మీద ఏదైనా డ్రైనేజీలు పొంగితే ఎయిర్ టెక్ మిషన్స్ వచ్చి మరి క్లీన్ చేస్తూ ఉంటే ఆ ఎయిర్ టెక్ మిషన్లు కూడా సకాలంలో రాకపోవటం వల్ల అందుబాటులో లేకపోవటం వల్ల ఈ రిపేర్లో ఉండటం వలన కూడా ఇంకొంత సమస్య జటిలమవుతూ ఉన్నది. అదేవిధంగా ట్రంక్ లైన్లు క్లీన్ చేయాలని చెప్పి కూడా హైదరాబాద్ నుంచి కూడా 2 వెహికల్స్ మేము తీసుకురావడం జరిగింది. ఆ వెహికల్స్ ఇప్పటి వరకు కూడా తూర్పు నియోజకవర్గానికి కేటాయించలేదు. ఆ ట్రంక్ లైన్ క్లీనింగ్ వెహికల్స్ని కూడా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కేటాయించి ట్రంక్ లైన్లన్నీ కూడా క్లీన్ చేస్తే మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం కూడా మెరుగుపడుతుంది కూడా మీకు మన నగరపాలక సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే మరి ఇక్కడ ఒక రోడ్డు పల్లంలో ఉండటం వలన ఏమాత్రం వర్షం వచ్చినా మోకాళ్ళు నీటి ఉంటుంది. ఆ రోడ్డుని మెరగజేయడం ఒకటి సైడ్ డ్రైన్ ఒకటి అడుగుతున్నారు. ఆ సైడ్ డ్రైన్లు కూడా మరి కృషి చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.